ఆకలి ఆకలి. అరే చాలా రోజుల నుంచి ఏం తిననట్టున్నావు, ఏమైనా తినిపో. నన్ను క్షమించు స్వామి, నీ హుండీలో వేయాల్సిన డబ్బులు ఆ పిల్లాడికి ఇచ్చేసా. భక్తా, భూమి మీద ఉన్న అన్ని జీవరాశులు నా బిడ్డలే. నా బిడ్డలు ఆకలితో ఉండగా నా హుండీ నిండాలని ఎలా అనుకుంటాను? ఒకరి ఆకలిని చూసి బాధపడే నీ గుణం చాలా మంచిది. అరే నీ ఏజ్ ఎంత, నువ్వేం పని చేస్తున్నావు? మీ అమ్మ నాన్న ఎక్కడ? నువ్వు ఇంకోసారి పని చేయకుండా ఎత్తాగు. వద్దన్నా ప్లీజ్, మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. చిన్నప్పటి నుండి అన్ని మా అమ్మమ్మనే చూసుకుంటుందన్నా. నేను చదివిపిస్తా, చదువుకుంటావా? మా అమ్మమ్మనే నన్ను ఇన్ని రోజులు పెంచిందన్నా. నాకేం అవసరం ఉన్నా తనే తీర్చిందన్నా. కానీ తను ఇప్పుడు నడవలేకపోతుందన్నా. తనకేం అవసరం ఉన్నా నేనే చూసుకోవాలి కదన్నా. నాకు చదువు అవసరం కంటే మా అమ్మమ్మకు నా అవసరమే ఎక్కువ అన్నా. అరే ఒక్క పెన్ ఎంతరా? 10 రూపాయలు అన్నా. సరే అవన్నీ నేను తీసుకుంటా. అరే పెన్నుకు బదులు వాడికి డబ్బులు ఇస్తే అయిపోతుండే కదరా. అరే అది చిన్న ఏజ్ అయినా ఎంత బాధ్యతగా ఉన్నాడు చూడు. వాడు ఆత్మాభిమానం కలవారురా, డబ్బులు ఇచ్చినా తీసుకోడు. అరే సాయి, నువ్వు ఒక వారం రోజులలో చనిపోతావు అనుకో, ఎటువంటి ప్లేస్ లా ఎటువంటి ఆడంబరాల మధ్యలో చనిపోవాలనుకుంటున్నావు? అరే నేను ఇప్పుడే సావచ్చు, ఒక వారంలో సావచ్చు, లేక ఒక 1 monthలో సావచ్చు. నేను పెద్ద పెద్ద ఆడంబరాలతో కూడుకున్న ఇంట్లోనో, 100 ఎకరాల భూముల్లోనో, 1000 మందితో కూడుకున్న ఊరేగింపులోనో చావాలనుకోవట్లేదు. నేను రేపటి రోజున భూమి మీద సావచ్చు, ఆకాశంలో చావచ్చు. కానీ నాకున్న ఒకే ఒక కోరిక, నా శవం మా అమ్మ ఒడిని తాకాలి. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. అమ్మ ఒక 11 చిప్పలు ఇయ్యి, కొంచెం మంచి ఇయ్యి. అన్ని మంచిగానే ఉన్నాయి నానా. ఎంతమ్మా? 200 నానా. అరే ఆగ్రా, ఏందమ్మా అంత రేటు చెప్తున్నావు? నీ ఆస్తి ఏమైనా అడుగుతున్నావా? అరే 100 రూపాయలు ఉంటే ఇచ్చేరా, అలాగ అదే ఎక్కువ. అరే ఏం మాట్లాడుతున్నావురా? చదువుకున్నావుగా, ఎలా మాట్లాడాలో తెలీదా? అరే వాళ్ళు చిప్పలు అమ్మి కోట్లు సంపాదించేది ఏం లేదు. నువ్వు షాపింగ్ మాల్లో అయితే బేరం ఆడతావా? అరే వాళ్ళ చిప్పలు అమ్మిన రోజు వాళ్ళ పూట గడుస్తుంది అంతే. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసురా. ఎందుకంటే మా అమ్మ నాన్న కూడా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. సారీ మామా. అరే మనకు సారీలు ఎందుకు లేరా? పక్క వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు చాలు. నన్ను క్షమించమ్మా. పర్వాలేదు లేనానా, నాకేం కొత్త కాదు ఇది. రోజు వచ్చే 10 మందిలా నీలా ఒక్కరు ఉంటారు. కానీ రోజు మీరు మాట్లాడే మాటలకు నా మనసు కుదుట పడింది బిడ్డ. ఎవరి వృత్తిని గాని వారి పనిని గాని తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడకండి. వాళ్ళకొక మనసు ఉంటుంది, అది బాధపడుతుంది. నాన్న నీకొకటి చెప్పాలి. నాన్న నాకు చదువు రావట్లేదు, నేను సినిమాలోకి వెళ్తా. అరే నీకేమైనా పిచ్చారా? సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ముళ్ళ పొదరా. ఆ ముళ్ళు గుచ్చుకొని రక్తం కాడితే నువ్వు తట్టుకోలేవురా. నేను తట్టుకోగలను నాన్న. చెప్తే విను. చదివేక్తలే అంటే ఏదైనా పని చూసుకో, కానీ యాక్టింగ్ మాత్రం వద్దురా. నాన్న నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాదు నాన్న, యాక్టింగ్ అంటే ప్రాణం. నా ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? రామ్ చరణ్ అన్న. రంగస్థలం సినిమా చూసారా? దాంట్లో రామ్ చరణ్ అన్న యాక్టింగ్తో ఏడ్పించేశాడు. నలుగురు నా యాక్టింగ్ చూసి, అన్న నీ యాక్టింగ్ బాగుందన్నా, నువ్వు ఏడుస్తే మేము ఏడుస్తున్నామన్నా, అన్న నువ్వు నవ్వితే మేము నవ్వుతున్నామన్నా, అన్న నువ్వు బాధపడితే మేము బాధపడుతున్నామన్నా అంటే చాలు నాన్న ఈ జీవితానికి. సరే నువ్వు నా మాట వింటలేవా? నీకు ఇష్టం వచ్చింది చేసుకో. రాసి లేని అదృష్టం కోసం ఎదురు చూడడం కూడా పిచ్చితనమే.